అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజశ్రీ వ్లాగ్స్. నేను మీ తేజశ్రీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను నా డైలీ రొటీన్తో పాటు కొంచెం టైంని కేటాయించుకొని మనకు అవసరం లేదు అని అనుకునే వస్తువులని మళ్ళీ మనం ఎలా రీయూజ్ చేసుకోవచ్చు, వాటిని కొంచెం మనం మోడిఫై చేస్తే అవి ఎలా మనకి హెల్ప్ అవుతాయో ఈరోజు వీడియోలో నేను చెప్పాలనుకున్నాను. మనకి ఈ వస్తువు పనికిరాదు అని అనుకున్న వస్తువుని మళ్ళీ మనం కొత్తగా మోడిఫై చేసుకొని దాన్ని ఎలా యూస్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం. నేనైతే ఇలా చేయడం మొదటిసారి. ఒక వస్తువుని పడేయకుండా దాన్ని మళ్ళీ కొత్తగా వాడుకోవడం నేను ఇలా మొదటిసారి చేస్తున్నాను. ఒకసారి మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసామంటే ఖచ్చితంగా అనిపిస్తుంది ఇంకా కొత్తగా ఏం చేయాలి అనిపిస్తుంది. ముందు రోజు నుంచే ఆలోచన అనేది స్టార్ట్ అవుతుంది. రేపు మనం వీడియో ఎలా చేయాలి, దాన్ని ఎలా ఎడిట్ చేసి మనం అప్లోడ్ చేయాలి అని. యూట్యూబ్లో వ్లాగ్స్ చేయడం అంటే అంత ఈజీ కాదు, చాలా కష్టపడాలి. రోజు కంటెంట్ వెతుక్కోవాలి. నాకు ఎంతవరకు వీలవుతుందో మ్యాక్సిమం నేను అంతవరకు ట్రై చేస్తున్నాను. మాకు ప్రతి గురువారం సాయంత్రం మార్కెట్ జరుగుతుంది కదా, ఆ రోజు ఈవినింగ్ మాకు ఫుల్ వర్షం పడింది. ఆ వర్షంలోనే మార్కెట్ జరిగింది. నేను మా పాపాయి వెళ్ళి కూరగాయలు తీసుకొని వచ్చాము. కానీ అవి ఎక్కువగా తడిచిపోయాయి. దానికోసం నేను ఇలా వాటిని ఆరబెట్టుకున్నాను. మళ్ళీ అదే పనిగా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే వెంటనే పాడైపోతాయి కదా, అందుకని నేను ఇలా వాటిని ఆరబెట్టేసుకున్నాను. అవి కొంచెం ఆరిపోయిన తర్వాత నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను వాటిని. ఈరోజు శుక్రవారం కదా, ఉదయమే నేను నా పూజని కంప్లీట్ చేసేసుకున్నాను ఇలా సింపుల్గా. ఆషాఢ శుక్రవారం నాడు అమ్మవారికి స్వాగతం పలుకుతూ వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే భవతి విద్యాందేహి భగవతి సర్వార్థ సాధికే సత్యార్థ చంద్రికే మాం పాహి మహనీయ మంత్రాత్మికే మాం పాహి మాతంగి మాయాత్మికే మాం పాహి మహనీయ మంత్రాత్మికే మాం పాహి మాతంగి మాయాత్మికే. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకిప్పుడు కిచెన్లోకి వెళ్ళాలి. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి నేను సాంబార్ ఇడ్లీని రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను సాంబార్ కోసం ముందుగానే ఒక కప్పు కందిపప్పుని నానబెట్టేసుకున్నాను. కందిపప్పుతో పాటుగా టమాటా ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఒక గిన్నెలో ఇలా వేసుకొని కుక్కర్తో పాటుగా పెట్టేసుకుంటాను. ఇప్పుడు ఆ పప్పులో కొంచెం పసుపుని, కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని ఒక బౌల్లో సపరేట్గా పెట్టుకొని ఆ కుక్కర్లో పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చేదాకా ఉడకనివ్వాలి. తర్వాత సాంబారు ఇలా రెడీ అయిపోతుంది. దీనిలో నేను సాంబార్ పొడిని ఒక చిన్న మిక్సీ జార్లో వేసుకొని దానిలో పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. ఆ పొడిని నేను దానిలో వేసుకున్నాను. దానిలో కొంచెం చింతపులుసు, బెల్లం ముక్క, ఉప్పు యాడ్ చేసుకున్నాను. సాంబార్ మరిగిన తర్వాత ఇలా పోపు కూడా పెట్టేసుకున్నాను. కొంచెం ఇంగువ వేసుకొని పోపు పెట్టేసుకున్నాను. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇడ్లీ సాంబారు. మా పిల్లలు టిఫిన్ తినేసి స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేసుకున్నాను. లంచ్లోకి నేను టమాటా కూరని చేశాను ఈరోజు. లంచ్ తర్వాత ఈరోజు నాకు కొంచెం టైం దొరికింది. ఆ టైంలో నేను ఏం చేశామో చూద్దాం రండి. ఇక్కడ చూడండి, ఇది థర్మోకోల్ బాక్స్ అనమాట. నేను డీమార్ట్కి వెళ్ళినప్పుడు కప్ సెట్ తీసుకున్నాను, దానికి వచ్చింది. కానీ ఇది నేను పడేయాలనుకున్నాను, కానీ దీన్ని కొంచెం కొత్తగా డెకరేట్ చేద్దాం అనుకున్నాను. అందుకే దీనికి నేను ఇలా రెడ్ కలర్ వేశాను. మొత్తం పూర్తిగా 4 వైపులా ఇలా రెడ్ కలర్ వేసుకున్నాను. ఇది పూర్తిగా ఆరడానికి నాకు అరగంట టైం పట్టింది. ఈ అరగంట టైం తర్వాత దీనికి నేను కొంచెం వైట్ కలర్తో పైన సింపుల్గా ఇలా డిజైన్ అయితే స్టార్ట్ చేశాను. స్టార్టింగ్లో కొంచెం పోతూ వస్తుంది, కానీ వేయగా కొంచెం బాగానే వచ్చింది. ఇలా నేను డిజైన్ వేయడం ఫస్ట్ టైము. నాకు అసలు ఇలా డిజైన్స్ రావు, కానీ ట్రై చేశాను.
ఆ బాక్స్ని పడేయడం ఇష్టం లేక ఇలా ట్రై చేశాను. ఇలా సింపుల్గా డిజైన్ చేసుకుంటే దేనికో ఒక దానికి పనికొస్తుందని చెప్పి నేను మొత్తం ఇలా డిజైన్ చేశాను. అన్నపూర్ణాదేవిది చిన్న విగ్రహం ఒకటి తీసుకున్నాను. దానికి ఎలాగూ నేను ఒకటి షెల్ఫ్ లాంటిది కొనాలనుకున్నాను. కానీ దీన్ని చూసిన తర్వాత, ఇలా డిజైన్ చేసిన తర్వాత కొనే పని లేకుండా దీన్నే పెడదామనిపించింది నాకు. దానికోసమే నేను ఇలా సింపుల్గా డిజైన్ చేసుకున్నాను. ఇలా నేను డిజైన్ వేస్తుంటే నాకే కొత్తగా అనిపించింది. అసలు ఇది వేసేది నేనేనా అని అనిపించింది. ఎందుకంటే నాకు ఇలా అసలు టచ్ లేదు. ఇలా సైడ్స్ అంతా వేసుకున్నాక మధ్యలో కొంచెం ఖాళీగా ఉందనిపించింది. అందుకని నేను ఇలా ప్రమిదల్ని వేసుకున్నాను. ఇలా దీప ప్రమిదలు వేసిన తర్వాత ఇంకా మంచి లుక్ వచ్చింది. దానికి ఏదో వెలితి ఉంది అనిపించింది. ఆ వెలితి కూడా పోయిందనమాట. ఇప్పుడు బాక్స్కి అన్ని వైపులా నేను ఇలా దీప ప్రమిదల్ని పెట్టేసుకున్నాను. బాక్స్ పైన ఇలా ఏదో నాకు తెలిసిన ఒక 2 చిన్న చిన్న ముగ్గులు వేశాను. ఇది మొత్తం వేసిన తర్వాత చాలా బాగుంది. సింపుల్గా డిజైన్ చాలా బాగా వచ్చింది. ఫైనల్గా దీని లుక్ అయితే ఇదంతా పూర్తిగా డ్రై అవ్వడానికి అరగంట పైనే టైం పట్టింది. అందులో వర్షాకాలం కదా, తొందరగా డ్రై అవ్వలేదు. తర్వాత నేను ఈ బాక్స్ మీద ఇలా అమ్మవారి విగ్రహాన్ని ఇలా ఏర్పాటు చేసుకున్నాను. చాలా అంటే చాలా బాగా అనిపించింది. నేను ఎప్పటి నుంచో కిచెన్లో ఇలా పెట్టుకుందాం అనుకున్నాను. నాకు ఇప్పటికి వీలు పడిందనమాట. అంతేనండి ఈరోజు. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ అందరికీ.